తినే విషయాల్లోనే సిగ్గుపడొచ్చు కానీ బాత్రూమ్ విషయంలో మాత్రం సిగ్గుపడకూడదు బ్రో. ఓ రోజు నేను ట్రావెల్ బస్సులో జర్నీ చేస్తున్నా. మా అమ్మ ఏం చేసింది, పుచ్చకాయ ఉంది కదా అని పుచ్చకాయ కోసం మధ్యాహ్నం ఇచ్చింది. ఇంక నేను ఆ పుచ్చకాయ తినేసి ఇంక సాయంత్రం ఏం తినకుండా బస్సు ఎక్కిసాను. నైట్కి బస్సు ఎక్కి 3 గంటలు అయింది. ఇంక చూసుకో వాష్రూమ్ వస్తుంది, సర్లే ఆపుకుందామని చెప్పి అలానే ఇంకొక గంట ఆపుకున్నా. 12 అయింది టైం ఏమో, వాడేమో 2 వరకు వాష్రూమ్ కాపడం. ఇంక చూసుకో నాకు ఏం చేయాలో తెలియట్లేదు. అసలే నేను ఇంట్రోవర్ట్, పక్కన వాళ్ళకి చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోలేను, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకెళ్ళకపోతే అక్కడ పోసేస్తానేమో అనిపించింది బ్రో. ఇంకేం చేశాను, వెళ్ళా డ్రైవర్ డోర్ కొట్టా అన్న, అర్జెంట్ వాష్రూమ్ అన్న ఆపన్నా అన్న. పాపం ఆయన అర్థం చేసుకుని ఆడపిల్ల అడుగుతుంది అనుకుని ఆగమ్మ ఒక 10 మినిట్స్ హైవే దాటాక వాష్రూమ్స్ ఉన్నాయి ఆపుతా అన్నాడు. ఇంకా అక్కడ ఆపాడు. ఈ లోపు ఆయన అంటున్నాడు, అమ్మ చిల్లర డబ్బులు ఉన్నాయా అని. ఆయన అడుగుతానే అన్నాడు. నేను పరుగో వెనక్కి కూడా చూడలేదు బ్రో. ఇంకా ఆ క్షణం నాకు నేను ఆడపిల్లనని సిగ్గుపడతానని ఏం గుర్తులేదు. ఇంకా సిగ్గు లేదు ఎగ్గలేదు, మొత్తం వదిలేసి పరుగో. ఇది ఒకసారి అయితే ఇంకోసారి ఏం జరిగింది తెలుసా, బాత్రూంలో లాక్ అయిపోయా. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సరే మరి.